మహాపవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఏ కథ విన్నట్లయితే మనం తెలియక చేసిన పాపాలు పోయి సుఖంగా ఉంటామో అది తులసీదేవి చెట్టుగా మారినటువంటి వృత్తాంతం. అలాగే శంఖధ్వజుడు శంఖముగా మారినటువంటి వృత్తాంతం, శాలగ్రామముగా విష్ణువు మారినటువంటి వృత్తాంతం. దీనిని మనం ఈరోజు మన ధర్మంలో తెలుసుకుందాం. రాజసావర్ణి కుమారుడు వృషధ్వజుడు, ఆయన కుమారుడు హంసధ్వజుడు. ఆ హంసధ్వజుడికి ఇద్దరు కుమారులు, వారిలో ఒకరు ధర్మధ్వజుడు, ఒకరు కుశధ్వజుడు. వీరిలో ధర్మధ్వజుడు రాజ్యాన్ని పాలన చేస్తూ ఉన్నాడు. రాజ్యం సుభిక్షంగా ఉంది. ఆయన భార్య పేరు మాధవి. వీరికి సంతానం లేదు. దాని కారణంగా వీరు అనేకమైన వ్రతాలు పూజలు చేసి చాలా కాలం తరువాత ఒక సంతానాన్ని పొందారు. పుట్టినటువంటిది స్త్రీ సంతానం. ఆ పాప పుట్టిన సమయంలో ప్రకృతి శుభశకునాలను తెలిపింది. ఆ పాప కూడా బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతూ ఉండడం చూసినటువంటి ధర్మధ్వజుడు ఆ పాపకి తులసి అని చెప్పి నామకరణం చేశాడు. కొంతకాలానికి తులసికి యుక్త వయస్సు వచ్చింది. కాబట్టి వివాహం చేయడానికి ధర్మధ్వజుడు నిర్ణయించుకుని తులసీదేవిని పిలిచి, నేను నీకు వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను అని చెప్పగా, తులసీదేవి నేను కృష్ణుడిని తప్ప వేరే వ్యక్తిని వివాహం చేసుకోను అని చెప్పి బదరికావనానికి వెళ్ళి తపస్సు ప్రారంభం చేసింది. పంచాగ్నుల మధ్యలో తపస్సు ప్రారంభం చేసింది. అంటే పంచాగ్నులు అంటే తూర్పు, పశ్చిమము, దక్షిణము, ఉత్తరములలో అగ్నిని ఏర్పాటు చేసుకుని పైన సూర్యుడు నడినెత్తి మీద ఉండగా చాలా కాలము పాటు ఈవిడ తపస్సు చేసింది. ఈ తపస్సుకు మెచ్చిన వాడే బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకు ఏమి వరం కావాలి అని అడగగా, తులసి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఆ బ్రహ్మగారితో చెప్పింది. ఏమిటి అంటే, నేను కృష్ణుడి గోపికలలో ఒకదానిని. నాతో కృష్ణుడు సఖ్యముగా ఉండగా రాధాదేవి నన్ను చూసి నీవు మానవకాంతగా పుట్టమని శపించింది. అది విన్న కృష్ణుడు నన్ను ఓదార్చుతూ, నీ తరువాత జన్మలో నా అంశతో పుట్టి నాలా ఉన్నటువంటి వాడు నిన్ను వివాహం చేసుకుంటాడు అని వరం ఇచ్చాడు. కాబట్టి కృష్ణుడి అంశతో ఉన్నటువంటి వరుడు నాకు దక్కేలా చెయ్యమని చెప్పి వరాన్ని అడిగింది. అందుకు బ్రహ్మదేవుడు, అమ్మా, శ్రీకృష్ణుడి మిత్రుడు అయినటువంటి సుదాముడు ఒకరోజు కృష్ణుడు గోపికలతో ఉన్న సమయంలో రాధాదేవి కోపముగా మాట్లాడుతూ ఉండగా సుదాముడు రాధను ఆపే ప్రయత్నం చేశాడు. దానితో రాధాదేవి కోపించినదై నీవు రాక్షస జాతిలో జన్మించమని చెప్పి శపించింది. అందువలన సుదాముడు రాక్షస వంశంలో జన్మించి ఉన్నాడు. అతను కూడా శ్రీకృష్ణుడి లాగానే బ్రహ్మ తేజస్సుతో 4 చేతులు కలిగి ఉంటాడు. అతని పేరు శంఖధ్వజుడు. అతనికి కూడా నీకు ఉన్న విధంగానే పూర్వజన్మ జ్ఞానము కలిగి ఉన్నాడు. ఈ జన్మలో నీకు అతనే భర్త. తర్వాత నీ జన్మలో నీవు విష్ణువుని పొందుతావు. అలానే నీవు వృక్షంగా మారి విష్ణువుకి అత్యంత ఇష్టమైన దానవగా అవుతావు అని వరమిచ్చాడు. ఆ వరానికి తులసీదేవి సంతోషించింది. ఇక మనం శంఖధ్వజుని జీవితం గురించి తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి భార్యలలో ధనువు అనేటువంటి భార్యకు పుట్టినటువంటి వాడు విప్రచిత్తు. ఆయన హిరణ్య కశ్యపుని సోదరి అయినటువంటి సింహికను వివాహం చేసుకున్నాడు. వారికి పుట్టినటువంటి సంతానం దంబుడు. ఆ దంబుడు సంతానం లేక విష్ణువుని కూర్చి తపస్సు ఆచరించి విష్ణువు యొక్క వరం చేత ఒక సంతానాన్ని పొందాడు. ఆ కుమారుడే శంఖధ్వజుడు. ఆ శంఖధ్వజుడు రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఆదేశించినటువంటి ప్రకారం బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడగగా, నాకు ఎటువంటి ఆపద కలగకుండా ఉండేటువంటి వరాన్ని అడిగాడు. అందుకు బ్రహ్మగారు ఒక కవచాన్ని శంఖధ్వజుడికి ఇచ్చి, ఇది కృష్ణ కవచము, ఇది నీ శరీరంపై ఉన్నంత కాలము కూడా నీకు ఆపదలు రావు అని చెప్పి, బదరికావనంలో తులసి అనేటువంటి కన్య ఉంది. ఆవిడని వివాహం చేసుకుంటే ఆవిడ యొక్క పాతివ్రత్య ధర్మం కూడా నీకు రక్షణగా ఉంటుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న శంఖధ్వజుడు బదరికావనాన్ని చేరి ఆ తులసీదేవిని గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. శంఖధ్వజుడు తులసిని తీసుకుని రాజధాని అయినటువంటి శ్రోణితపురం చేరుకుని జరిగినటువంటి విషయాన్ని
తల్లిదండ్రులకు గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి చెప్పాడు. అది విని అందరూ ఆనందించారు. దంబుడు రాజ్యాన్ని శంఖధ్వజునికి అప్పగించి తన భార్యతో వానప్రస్థాశ్రమం తీసుకున్నాడు. తండ్రి నుంచి వచ్చిన రాజ్యాన్ని గురువు శుక్రాచార్యుడు అభీష్టం ప్రకారం సుభిక్షంగా పాలన చేస్తూ ఉన్నాడు శంఖధ్వజుడు. కొంతకాలం తర్వాత శుక్రాచార్యులు శంఖధ్వజునితో, మనం నీకున్న వరబలంతో స్వర్గంపై యుద్ధం చేసి ఆక్రమించుకుని రాజ్య విస్తరణ చేద్దాము అని చెప్పి సలహా ఇచ్చాడు. శంఖధ్వజునికి ఆ సలహా నచ్చింది. యుద్ధం ప్రారంభమైంది. దేవతలు ఓటమిని ఒప్పుకున్నారు. ఇంద్రుడు శంఖధ్వజుడికి సామంతరాజుగా మారి పాలన చేస్తున్నాడు. దిక్పాలకులు శంఖధ్వజునికి దాసులయ్యారు. సుభిక్షమైన ధర్మమైన పాలన శంఖధ్వజుడు చేస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. అయితే ఋషులు మునులు మాత్రం యజ్ఞాలలో ఇచ్చేటువంటి హవిర్భాగాలు దేవతలకే ఇస్తూ ఉన్నారు. అది గమనించినటువంటి శంఖధ్వజుడు ఇకపై హవిర్భాగాలు నాకే ఇవ్వాలి అని చెప్పి ఆదేశించాడు. దానికి చాలా మంది ఋషులు అంగీకరించలేదు. దానితో కోపించినటువంటి శంఖధ్వజుడు తనకు హవిర్భాగాలు ఇవ్వనటువంటి వారిని నానా రకాలుగా హింసించడం ప్రారంభం చేశాడు. యజ్ఞయాగాలు ఆపివేశాడు. యజ్ఞవాటికలన్నిటినీ కూడా రాక్షసులు నాశనం చేశారు. దానితో మహర్షులు విష్ణువుని ఆశ్రయించారు. వారి మాటలు విన్నటువంటి విష్ణువు, అతనిని నేను చంపడానికి లేదు కాబట్టి ఈశ్వరుడే ఆ పని చెయ్యాలి అని కైలాసానికి వారిని పంపాడు విష్ణువు. ఋషులు కైలాసం చేరి విషయాన్ని శంకరుడికి చెప్పారు. శంకరుడు వారికి అభయాన్ని ఇచ్చి పంపించాడు. నేను శంఖధ్వజుని సంహరిస్తాను అని చెప్పి. ఈ విషయాన్ని నారదుడు శంఖధ్వజునితో చెప్పి, శంకరుడు నీపై యుద్ధానికి రాకముందే నీవు కైలాసంపై యుద్ధం చేసి ఆక్రమించమని చెప్పి సలహా ఇచ్చాడు. ఆ సలహా శంఖధ్వజునికి నచ్చింది. రాక్షస సేనలతో కైలాసంపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ యుద్ధంలో దేవసేనాని అయిన కుమారస్వామి ఓడిపోయాడు. అది చూసిన విష్ణువు ఆలోచించాడు. శంఖధ్వజుడు శరీరంపై ఉన్న కృష్ణ కవచము మరియు తులసీదేవి పాతివ్రత్యము ఆయనకి గుర్తు వచ్చాయి. వెంటనే విష్ణువు బ్రాహ్మణ రూపం ధరించి శంఖధ్వజుని దగ్గరికి వచ్చి కృష్ణ కవచాన్ని దానమివ్వవలసింది అని చెప్పి అడిగాడు. శంఖధ్వజునికి అర్థమైంది, వచ్చినవాడు విష్ణువు అని అర్థమైంది. దానికి తోడుగా మృత్యువు సమీపించింది అని తెలుసుకున్నాడు. అయినా కూడా కృష్ణ కవచాన్ని విష్ణువుకి శంఖధ్వజుడు దానం చేశాడు. ఆ కవచం ధరించి శంఖధ్వజుని రూపంలో తులసీదేవిని చేరాడు విష్ణువు. తులసీదేవి కూడా శంఖధ్వజుడే అని భ్రమించింది. దానితో ఆవిడ యొక్క పాతివ్రత్య ధర్మం చెడిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా శంకరుడు ఒక పాశుపతాస్త్రంతో శంఖధ్వజుని తలను నరికివేశాడు. తులసీదేవి జరిగినది గ్రహించింది. భర్త చావుకి కారణమైనటువంటి విష్ణువుని కోపంతో పాషాణంగా అంటే రాయిలా మారిపోమ్మని శపించింది. అప్పుడు విష్ణువు తులసీదేవిని ఓదారుస్తూ, శంఖధ్వజుడి శరీరంలోని ఎముకలు అన్నీ కూడా శంఖజాతులకి మూలాలుగా మారతాయి. వాటిలో పోసినటువంటి నీరు గంగతో సమానంగా పవిత్రమవుతుంది. శంఖధ్వని వినపడిన చోట లక్ష్మీదేవి తాండవిస్తుంది. తులసి, నీవు కూడా శరీరాన్ని వదిలిన తరువాత నీ శరీరం గండకీ నదిగా మారుతుంది. ఆ నదీ ప్రవాహంలో నేను రాయిలా మారి సాలగ్రామంగా అందరి చేత పూజలను పొందుతాను. నా యొక్క నామాలతో ఆ సాలగ్రామ రూపాలను అందరూ అర్చనలు చేస్తారు. నీవు గొప్ప తేజస్సు గల మొక్కగా మారతావు. నిన్ను పూజించిన వారు విష్ణులోకాన్ని చేరతారు. నాకు అన్నిటికంటే తులసీ దళమే ప్రియమైనదిగా మారుతుంది. నీ దళాలతో పూజ చేస్తే దారిద్ర్య బాధలు పోతాయి. చివరి నిమిషంలో కూడా నీ దళాలు వేసిన నీరు తాగినట్లయితే విష్ణులోకాన్ని పొందుతారు. నిత్యము శంఖము శాలగ్రామము తులసి పూజ చేసిన వారికి ఇహలోకంలో సకలైశ్వర్యాలు కలిగి పరంలో మోక్షము సిద్ధిస్తుంది అని చెప్పి అనేక రకాలైనటువంటి వరాలు ఇచ్చాడు విష్ణువు. అప్పటి నుండి తులసి దేహము గండకీ నదిగా, ఆత్మ తులసి మొక్కగా, విష్ణువు శాలగ్రామ రూపంగా, అలానే శంఖధ్వజుని ఎముకలు శంఖాల జాతిగా మారి పూజలు అందుకుంటున్నాయి. విష్ణువు వరం ప్రకారం మనం కూడా నిత్య పూజలో శంఖము శాలగ్రామము తులసి పూజను చేసుకుంటూ ఇహంలో
ఆనందాన్ని, పరంలో మోక్షాన్ని పొందుదాం. ఇది సనాతన ధర్మం. దీన్ని కాపాడే ప్రయత్నమే ఈ మన ధర్మం.